हरिः ओम्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, श्रीमद्भगवद्गीता सप्तदशोऽध्यायः श्रद्धात्रय विभाग योगः। 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ విషయంలో మనకి కిందటి వారంలో ఆహార విషయంలో ఈ విధంగా ఉంటే సాత్విక ఆహారము ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృదయాహార సాత్విక ప్రియాః అని 8వ శ్లోకంలో మనకి సాత్విక ఆహారం, అలాగని 9వ శ్లోకంలో రాజసిక ఆహారం కోసం మన తినే ఆహారం ఆ విధంగా ఉంటే ఆ గుణం ప్రాప్తమవుతుందని 10వ శ్లోకంలో తామస ఆహారం, అటువంటి ఆహారం తింటే తామస గుణం వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు 11వ శ్లోకం యజ్ఞ సంబంధమైన విషయాలను చెప్తూ ఉన్నారు. अपलाकांक्षिभिर्यज्ञो विधिद्रष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः। अपलाकांक्षिभिः यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति మనస్సమాధాయ సాత్వికః అన్నారు. కాబట్టి ఎలాంటి యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతుంది అని చెప్పబోతున్నారు. యజ్ఞములు కూడా మనకి ఎలాగే సాత్విక యజ్ఞం, రజోగుణ యజ్ఞం, తమోగుణ యజ్ఞం. ఎలా అంటే మన భావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ భావాలతో చేసినప్పుడు దానికి ఆ యజ్ఞం అనే పేరు పెడుతూ ఉన్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. కాబట్టి యజ్ఞం ఎలాగా అంటున్నారు. యజ్ఞం అన్నటువంటిది చేయబడదగినది. ఎష్టవ్యము అంటే ఏమిటి? చేయబడదగినటువంటిది. యజ్ఞం ఎష్టవ్యం, యజ్ఞము చేయబడదగినటువంటిది. ఎప్పుడు అది
అంటే అఫలాకాంక్షిభిః. అది అనమాట. అనేది ఏమిటి? నైతత్పురుష సమాసం నుంచి ఉత్పన్నం అవుతుంది కాబట్టి నా ఫల ఇది అఫల. ఫలాకాంక్షిభిః అంటే కోరికతో, అఫలాకాంక్షిభిః అన్నటువంటిది ఏమిటి? కోరిక లేనటువంటిది అని అర్థం అనమాట. అంటే ఫలాపేక్ష లేదు. యజ్ఞం ఎలా ఉండాలి? విధి ద్రష్ట. విధి ద్రష్ట ఉండాలన్నమాట. విధి అంటే ఏమిటి? శాస్త్ర విధానాన్ని చక్కగా చేయడమే విధి ద్రష్ట. అంటే శాస్త్రోక్తమైనటువంటి పద్ధతిలో ఉన్నదాన్ని విధి ద్రష్టు అంటారు. అందుచేత ఒకటి అఫలాకాంక్షిభిః ఉండాలి, 2 విధి ద్రష్ట ఉండాలి, 3 మనస్సమాధాయ. ఆ మనస్సును చక్కగా ధర్మబుద్ధి యందు సమాధానపరచాలి. ఈ 3 విశేషములతో ఉన్నటువంటి ఇజ్జతే ఏదైతే చేయబడుచున్నదో, చేయబడదగినది ఎష్టవ్యం అంటే చేయబడదగినది ఇజ్జతే చేయబడుచున్నదో, ఈ 3 విశేషణములతో కూడి ఏ యజ్ఞమైతే చేయబడుచు ఉన్నదో ఆ యజ్ఞాన్ని ఏమన్నారు? సాత్విక. అది సత్వగుణ సంబంధమైన యజ్ఞము అన్నమాట. కాబట్టి శాస్త్రోక్తము ఏ యజ్ఞము చేయడానికి యోగ్యమైనదో అది అన్నమాట. అని అది అనమాట. మనస్సు నేటి ధర్మ బుద్ధితో సమాధానపరచాలి. మనస్సమాధాయ, మనస్సులో అధర్మ బుద్ధి ఉండకూడదు. అందుచేత మనస్సేటి ధర్మ బుద్ధితో సమాధానపరచాలి. ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుచున్నదో ఆ యజ్ఞం ఏమిటి? సాత్వికం. అయితే ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఇక ఇప్పుడు యజ్ఞములో ఒక పశుహింస చేసేటప్పుడు అది సాత్వికం ఎలా అవుతున్నది అనే భావం రావచ్చు. అది ఇక్కడ గ్రహించడానికి కూడదు. అర్థమైంది కదా? ఇక్కడ గ్రహించవలసింది ఏమిటి అంటే, మనకి యజ్ఞం ఎలా అయితే భగవద్గీతలు చెప్తూ ఉన్నారో, 4వ అధ్యాయంలో కూడా మనకి 16 యజ్ఞాలు చెప్పుకొని వచ్చారు. రవి యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ. అలాగని యజ్ఞాలు ఎక్కడేం తీసుకోవాలి? పంచయజ్ఞాలు తీసుకోవాలి. అది దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, అతిథి యజ్ఞం, భూత యజ్ఞం, ఇటువంటివి తీసుకోవాలి. అవి కూడా సాత్వికంగా చేసుకునే యజ్ఞాల్ని గ్రహించుకోవాలి. అందుచేత ఈ ప్రకారముగా మనకి ఫలాపేక్ష లేకుండా ఉండాలి. తప్పక నేను చేయదగినటువంటి ఏదైతే ఉన్నదో కర్తవ్య దృష్టి అనేది కలిగి ఉండాలి. దాని మన సమాధాన మనసుతో చేయాలి. ఈ 3 లక్షణాలతో కూడి సాత్విక యజ్ఞము అన్నటువంటిది జరుగుతుంది. ఏమిటి? కర్మ నిస్వార్థత్వం, కర్మ విహితత్వం, హృదయములో కర్మ నిష్ఠ, మనస్సులో సమాధానం. అదేవిధంగా ఈ 4 పాయింట్లు ఉంటే ఈ 4 ఏమిటి? సాత్విక యజ్ఞ పరీక్ష చేయడానికి ఒక గిట్రాళ్ళు అన్నమాట. ఈ 4 అన్ని ధర్మాలు. కాబట్టి ఒకసారి ద్రౌపదీదేవి కూడా అడిగింది. కాబట్టి ధర్మరాజుకి, అయ్యా అన్ని ధర్మాలు కూడా ఇన్ని సత్కర్మలు చేయుట కష్టాలు పడుటికేనా అని. ఎందుకంటే ఆ కష్టాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటారు? ఇన్ని పూజలు చేస్తున్నా ఇవన్నీ దేనికంటే తిరిగి కష్టాలు పడడానికే చేస్తున్నామని అనుకుంటుంటారు. అది అనమాట. ఆ కష్టాలు మనం ఏదైనా మనం చేస్తున్న పూజలు, జపాలు, ధ్యానాలు ఇలాంటి సమయంలో కష్టాలు వచ్చాయనుకోండి, మనం ఏమంటాం? ఏం చేస్తే ఏమిటి, ఇవన్నీ కష్టాలు పడడానికే వస్తున్నాయి అంటారు. అలాగే ఇంకా ధర్మరాజు అంటున్నాడు, ద్రౌపది అడిగింది ఇవన్నీ సత్కర్మలు చేయటి కష్టాలు పట్టుకేనా అని అడిగితే ఆయన అంటున్నారు ధర్మరాజు, నాహం ధర్మఫలాకాంక్షి రాజపుత్రీ చరామ్యుత దదామి దేయమిత్యేవ యజేయష్టవ్యమిత్యపి. ధర్మరాజు ద్రౌపది వచ్చిందంటే ఇంకేదో ఆ గ్రంథం పేరు భారతం అనుకోవాలన్నమాట. అది ఇంకా ఉన్నదే వాళ్ళు కదా అందులో.
అంతే, నాహం ధర్మ ఫలాకాంక్షి. హే రాజపుత్రి ద్రౌపది, అహం నా ఏమి ఫలాకాంక్షి, ధర్మ ఫలాకాంక్షి. నేను ఏ కర్మ చేస్తున్నానో ఆ కర్మకి ఫలము ఏనాడు కోరుట లేదు, నేను చేసినటువంటి ప్రతి పని కూడా అంటున్నాడు ఆయన. చరామి యూత, నేను ఆ విధంగా ఆకాంక్ష లేకుండానే చేస్తున్నాను. ఇంకా ఏమిటి అంటే ఆకాంక్ష నేను చేయలేదని ఒక భావం. ఇంకా ఏమిటి, దేయం ఇత్యేవ చరామి, నేను చక్కగా చేయాలనే చేస్తున్నా, నా యొక్క ధ్యేయము చెయ్యాలని, అది అన్నమాట. అందుచేత ఎష్టవ్యం ఇత్యపి, ఏదైతే చెయ్యదగినది అంటే కర్తవ్యం, కర్తం యోగ్యం కర్తవ్యం, కర్తవ్య దృష్టితో చేస్తున్నారు. ఏంటి, మానవ జన్మ యొక్క కర్తవ్యమని ఒక భావన, చెయ్యాలనే సంకల్పం ఒక భావన, ఫలము నేను కోరడం లేనిది ఒక భావన. ఇది ఈ దృష్టితో చేస్తున్నాను. అంతేగాని ఆ కష్టాలు పోవాలని కాదు, కష్టాలు రావాలని కాదు, కష్టాలు వదలడానికని కాదని చెప్పేశారు ద్రౌపదితో ధర్మరాజు. కాబట్టి ఏమి పని చేసినా ఏమైనా ఫలం వస్తుందనే ఆస్తో కదా చేస్తాం. అందుచేత ఇదొక తరహా అన్నమాట. ఏ పని చేసినా ఏమైనా ఫలం వస్తుందనే ఆస్తో చేసేది ఒక తరహా. ఇక రెండోది, కర్మలన్నీ కూడా బంధకరాలే కాబట్టి సర్వకర్మ సన్యాసం చేసుకోవడం మంచిది తరహా వాళ్ళు కొంతమంది ముముక్షులే అన్నమాట. అది చేత కాబట్టి అది ఇదొకటి రెండో తరహా. ఇక మూడో రకం వాళ్ళు ఏంటి, వీరి కర్మయోగులు. వీరికి సకామత ఉండదు, కర్మహీనత ఉండదు. ఇది అన్నమాట సాత్విక యజ్ఞం. మొదటి వాడిది ఏదో ఒకటి ఆశామయం, రెండవ వాడిది సర్వకర్మ సన్యాసం, ఇక మూడవ వాడిది సకామత ఉండదు, కర్మహీనత ఉండదు. సకామం లేదని చెప్పి కొంతమంది రాదు కదని ఆ కర్మలో మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ ఆ కర్మ మరీ తక్కువ చూపుతూ చూడడం కానీ ఉండదు. దానినే కర్మహీనత ఉండదు అంటే అది ఏదైనా ఒకటి వస్తుంది దీనివల్ల అనుకుంటే దాని అతి జాగ్రత్త ఉంటుంది. చాలా మంది ఏది దానికి ఎలా చేస్తే ఏం పోయిందా అలా ఉండదు అనమాట. అలా లేకుండా దాని ఎందుకు శ్రద్ధాభక్తులతో చేసేటప్పుడే అది సాత్విక యజ్ఞం అని అనిపించుకుంటాది. ఈ విధంగా అఫలాకాంక్షిభిః యజ్ఞో విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ ససాత్వికః. ఫలాకాంక్ష లేకుండా శాస్త్రోక్తంగా చక్కగా మనస్సునందు ధర్మబుద్ధి కలిగి ఉండి చేయడమే చక్కని సాత్విక యజ్ఞం చెప్తూ ఇప్పుడు 12వ శ్లోకం రాజసయజ్ఞం చెప్తున్నారు. అభిసంధాయితు ఫలం దంభార్థమపి చైవయతు యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం ఇతి రాజసం. అభిసంధాయితు ఫలం దంభార్థమపి చైవయతు యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం ఇతి రాజసం. అర్జున, భరత కుల శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, ఏతు యజ్ఞం, ఏ యజ్ఞం అయితే ఫలం అభిసంధాయితో, ఫలం అభిసంధాయ, అది అవిత అన్ని విధాలా కూడా ఫలాన్ని అపేక్షించి చేయడమే అభిసంధాయ అంటే ఫలమును ఉద్దేశించి అయినను చేస్తాడు. ఇంకెలాగా దంభార్థం, కేవలం దాంభికం అన్నమాట. అర్థమైంది కదా. కాబట్టి అది అటువంటి డంబం అంటే ఎన్నిసార్లు వస్తూనేమో మనకి. చేసే తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, ఇలాంటి రకరకాలుగా తక్కువ చేయడం ఎక్కువ, ఇవన్నీ కూడా ఆ విధంగా లేనిది దంభాచారం అంటారు.
అటువంటిది ఈ ప్రకారంగా ఇది అభిసంధాయత ఫలం దంభార్థమపి చైవయతు ఇజ్యతే భరత శ్రేష్ఠ. ఎవరైతే ఈ విధంగా యజ్ఞం చేస్తూ ఉన్నారో తం యజ్ఞం, అటువంటి యజ్ఞమి రాజసం విద్ధి, రజోగుణ సంబంధమైన యజ్ఞముగా భావించమన్నారు. అంటే ఫలాన్ని అపేక్షించి దంభానికి చేసే యజ్ఞం ఏమిటి? రాజస యజ్ఞం. ఫలాకాంక్ష లేక చేసే యజ్ఞాన్ని సాత్వికం అనుకున్నాం. దానికి విరుద్ధంగా ఇది రాజస యజ్ఞం, ఫలాకాంక్షతో కూడి. కాబట్టి 10 మంది పొగడాలని, పరువు ప్రతిష్టను కావాలని, ఆ దుఃఖానికి చేసే యజ్ఞం ఏమిటి? రాజస యజ్ఞం. దంభానికి చేసే యజ్ఞం ఏమిటి? రాజస యజ్ఞం అని అనబడుతుందన్నమాట. మీరు ఇదేమిటంటే తనలో ఉన్నటువంటి మోసాలని కప్పిపుచ్చి పుచ్చే కోసం, తనలో ఏవైనా ఉంటే అవన్నీ కప్పిపుచ్చే కోసం ఏం చేస్తారు? పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తారు. ఎన్నున్నా ఆ యజ్ఞం చేసి ప్రజలందరూ అబ్బాయి ఏమి అమోఘం అమోఘం దివ్యం దివ్యం, దీనివల్ల ఏమైంది? తన లోపల ఉన్నటువంటి ఎన్ని దోషాలున్నా అవన్నీ కప్పిపుచ్చి ఇదేమో పెద్ద కనబడుతుంది. కాబట్టి ఇలాంటిది అనమాట. ఈ ప్రకారముగా చేసే యజ్ఞాలన్నీ ఏమిటి? రాజస యజ్ఞం. అయితే ఇలాంటి యజ్ఞాలకి ఏమైనా ఫలితం వస్తుందంటారా? వ్యయ ప్రయాసలే గాని శ్రమకు తగిన ఫలితం ఇందులో ఏమీ ఉండదనమాట. అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయతు ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం అని చెప్పి ఇప్పుడు 13వ శ్లోకంలో చెప్పబోతున్నారు తామస యజ్ఞం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం అస్పృష్టాన్నం విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఒకటి విధిహీనం అసృష్టాన్నం, అది అన్నమాట. మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం. ఇదేమిటి? 4. ఒకటి విధిహీనం. విధిహీనం అంటే ఏమిటి? శాస్త్రోక్తము ఏమీ ఉండదన్నమాట, తన ఇష్ట ప్రకారం. అసృష్టాన్నం, అన్నదానము లేనటువంటిది, అన్న వితరణ లేనటువంటిది. మంత్రహీనం, అక్కడ మంత్రం ఉండదు, తంత్రం ఉండదు. అదక్షిణం, అదక్షిణ ఉండదు. ఎప్పుడు కూడా ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజ చేసినా దానికి ఏమిటి? ఒక దక్షిణ ఉండాలి. అందుకని ఇక్కడ అదక్షిణం యజ్ఞం తామసం అంటారు. అందుకే కొంతమంది ఏమంటారు? శాంత స్వరూపుడు ఎప్పుడో దాని మీద ఉండరు. సర్లే ఏదో చేసాం, కర్తవ్యం చేసాం అనుకుంటారు, వచ్చినంత వాస్తవం అనుకుంటారు. ఇంకా కొంతమంది అనుకుంటారు చేసిన ప్రతిఫలానికి సరైన ఫలం ఇవ్వకపోతే ఆ పుణ్యం మనకే ఉంటుందిలే అని తృప్తిపడతారు కొంతమంది. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా కాకుండా దాని దక్షిణానికి మనం చెప్తున్నాడు శాస్త్రంలో. ఇక్కడ కృష్ణ పరమాత్మ అందుకు విద్యుక్తం అంటే శాస్త్ర విధానం కానిటువంటిది, అన్న ప్రధానం లేనటువంటిది, శ్రద్ధాభక్తులతో మంత్ర ఉచ్చారణ చేయబడినటువంటిది, దక్షిణ లేనటువంటిది. కానీ భక్తి శ్రద్ధలతో చేయబడనిదిను ఏంటి? ఆ భక్తి శ్రద్ధలతో కూడా చేయడం ఉండదు. అటువంటి యజ్ఞం ఏమన్నారు? తామస యజ్ఞము అన్నారు. అందుకే దీంట్లో మహర్షి మహాస్వాములు ఒక మాట అన్నారు, దైవ పూజ అతిథి సత్కార దానాదులతో భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేయకపోతే అది ఎలా వ్యర్థం అవుతుందంటే, కళాయి లేని పాత్రలో పులుసు వండితే ఏ విధంగా వ్యర్థం అవుతున్నదో వీళ్ళు చేసేది కూడా అలాగే వ్యర్థం అవుతుందని చెప్పారు. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. చవిటి భూమిలో
చేసిన కృషి ఎలాగైతే వ్యర్థమైపోతుందో వీరు కూడా అలాగా వ్యర్థమవుతున్నారు. అందుచేత అర్థంతో కూడాలి కానీ వ్యర్థం కాకూడదు. అర్థం అంటే ప్రయోజనం, వ్యర్థం అంటే ప్రయోజనం లేనిది. అందుచేత మనం ఏం చేయాలి? ఏదైనా దైవ పూజ ఉండాలి, అతి సత్కారము, అటువంటి దానంతో భక్తి శ్రద్ధతో చేయమని చేసుకోవాలి. అయితే తామసం పరిచక్షత అన్నారు. విధిహీనం సృష్టాన్నం, మంత్రహీనం అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం, తామసం పరిచక్షతే అని 13 శ్లోకంలో మనకి ఇంతవరకు ఆ గుణాలు, యజ్ఞ గుణాలని వర్ణించారు. ఇప్పుడు ఇక మానవునికి ముఖ్యంగా త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణములు అంటే ఏమిటి? శరీరము, వాక్కు, మనస్సు. ఈ 3 శుద్ధి కావాలి. ఈ 3 శుద్ధిగా ఉన్నవారికి ఆత్మజ్ఞానం తొందరగా పట్టుబడుతుంది అన్నమాట. ఈ 3 శుద్ధి ఉన్నవారికి వ్యవహారిక సిద్ధి కూడా కలుగుతుంది. ఈ 3 శుద్ధి ఉన్న వారికి ఒకవేళ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయకపోయారు, సరే విడిచిపెట్టిన వచ్చే జన్మలో కూడా మంచి జన్మనెత్తి అక్కడి నుంచి ఆ తత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస పరులే ఉంటారన్నమాట. కాబట్టి మనోవాక్కాయ కర్మణ మనం చేస్తున్న పనులు ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి అలాగ శారీరకమైనటువంటి శుద్ధిని శారీరక తపస్సు అన్నారు. అలాగే వాచకమైన శుద్ధిని వాచక తపస్సు అన్నారు. మానసికమైన శుద్ధిని మానసిక తపస్సు. అందులో మొట్టమొదటి శారీరక తపస్సుని గురించి చెప్పుతూ ఉన్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాచ్యవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపవుచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాచ్యవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపవుచ్యతే. ఇవి గుణాలతో కూడితే ఏమన్నారు? శారీరక తపస్సు. ఈ లక్షణాలన్నీ కూడా శారీరక తపస్సునికి చెందినటువంటివి. ఇందులో మనకి దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నారు. అంటే ఏమిటి? ఈ పూజనం అన్నిటితో చేర్చుకోవాలి. దేవ పూజనం, ద్విజ పూజనం, గురు పూజనం, బ్రాహ్మణ పూజనం, ప్రాజ్ఞ పూజనం. ఈ విధంగా మనకి చెప్పుకొచ్చారు. ఇక శౌచం, శుచిత్వం, ఆర్జ్యం, రుజు ప్రవర్తనం, బ్రహ్మచర్యం. ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి తగినటువంటి బ్రహ్మచర్యం పాటించాలి. అహింస, ఇవన్నీ ఏమిటి? శారీరక తపస్సు అని చెప్పబడింది అన్నమాట. అందులో దేవతలను పూజ. మరి దేవతలను మనం పూజ చేస్తూనే ఉన్నాం. దేవతలను మనం రోజు ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవతని ఆరాధించడమే దేవతా పూజ. అంతే. ఇంక దేవతా పూజ శివ, విష్ణు, అలాగనే గణపతి, అలాగనే మరి ఆంజనేయులు, అనేక రకరకాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లాగా ఈ విధంగా. అందుచేత దేవతా పూజ అన్నటువంటిది ఉండాలి. ఎందుకంటే 3వ అధ్యాయం అని చెప్పుకున్నాం. దేవాన్ భావయితానేన తే దేవా భావయంతుః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అనుకున్నాం. దేవకర్మ అన్నీ వచ్చేసాయి ముందు మనకి చాలా విషయాలు. కర్మ లేక ఒక లైన్, ఒక పద్ధతిలో చెప్తున్నారు ఇప్పుడు మనకి. అందుచేత దేవతా పూజ వల్ల దేవాన్ భావయితానేన అనేన, ఈ కర్మ ద్వారా దేవతను మనం పూజిస్తే మనల్ని కూడా భావిస్తారు. భావించాలంటే ఏమిటి? వీరు చక్కగా ఐరారోగ్యేశ్వరులే చక్కగా క్షేమంగా ఉండాలని భావన ఉంటుంది అన్నమాట, వారి యొక్క కృపా దృష్టి. అందుచేత దేవతలను పూజించడమే మనము చెప్పుకున్నాం. పంచయజ్ఞాల్లో కూడా దేవయజ్ఞము అని చెప్పుకున్నాం, దేవతారాధన.
ఈ విధంగా దేవతలని పూజ. ఆ పూజ అంటారా, ఎవరికి ఎంతవరకు ఏ సమయం ఉంటే అంతే వినియోగించుకోవాలి. మనకి సమయం, ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి దేవుడి దగ్గర అలాగా కూర్చొని 10 గంటలు కూర్చోమని చెప్పలే శాస్త్రం. ఎందుకు అంటే గృహస్థాశ్రమంలో చక్కగా పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. ఎవరు ఏ త్రోవలో ఉన్నారో వ్యాపారము ఏదో ఒకటి ఆ త్రోవలో ఉన్నటువంటి దాన్ని చక్కబెట్టుకొని తనకున్న సమయంలో చేసుకోవాలి. అది అందుచేత దేవానాం ద్విజః అన్నారు. ఏమంటారు మరి? ద్విజులు అంటే బ్రాహ్మణులని అర్థం అన్నమాట. ఇంకా ద్విజులు అంటే ఏమిటి? ద్వే జన్మని యస్యాస్తి ద్విజః. ద్వే 2 జన్మలు ఎవరికుంటే వారిని ఏమంటారు? ద్విజలు అంటారు అన్నమాట. అది ద్విజులు. అందుచేత ద్విజత్వం విద్యనుష్ఠానాత్తు అని శాస్త్రం చెప్పింది. ద్విజత్వం ఎప్పుడు వస్తుంది అంటే విద్యనుష్ఠానాత్. విధి అంటే ఏమిటి? కర్మ. కర్మ అనుష్ఠానం వల్ల ఏమొస్తుంది? ద్విజత్వం వస్తుంది. అందుకే జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ అంటారు. పుట్టినప్పుడుది ఒక జన్మ. అలాగనే మనం ఉపనయన కర్మ చేయడం 2వ జన్మ. అలాగనే పుట్టడం ఒక జన్మ, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం 2వ జన్మ. అర్థమైంది కదా? ఇప్పుడు పక్షులు ఉన్నాయి. ఒక అండాన్ని పెడుతుంది, అదొక జన్మ. అన్నం నుంచి పిల్లబడుతుంది, ఇదొక 2వ జన్మ. ఆ విధంగా కూడా మనకి ఆ ద్విజ అంటే పక్షుల కింద లెక్క కూడా వస్తాయి. అది ఇక్కడ మనకి కాదు. ఏమంటారు ఇక్కడ? ఏమిటి మనకి? ద్విజత్వం విద్యానుష్ఠానాత్. అటువంటి విధిని చక్కగా అనుష్ఠానం చేసినందువల్ల ద్విజులు అవుతారు. అటువంటి ద్విజులని అంటే బ్రాహ్మణులు ద్విజుల కిందే, ఇటువంటి వారు ద్విజుల కింద వర్ణిస్తారు. అందుకు ఉపనయన కర్మ జరిగిన వాడంతా ద్విజుడు అని అర్థం అన్నమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు. ద్విజుడు అన్నటువంటిది ఈ విధంగా మనం అర్థం. అటువంటి వారు కూడా పూజనం, దేవ పూజనం, ద్విజ పూజనం, ద్విజులను కూడా పూజించమని చెప్పున్నారు. ఇక 3వది ఏం చెప్పారు? గురు అన్నారు. ఇక గురు పూజనం. గురు పూజనం అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఆ యొక్క 2 ఉన్నాయన్నమాట. గురువు ఉన్నటువంటి వారు ఎవరు మనకి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ముండకోపనిషత్తు కూడా సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం చక్కగా తెలుసుకున్నవాడు, బ్రహ్మనిష్ఠైన వాడే గురువు అని. అలాగనే మనకి భగవద్గీతలో కూడా చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు. 4వ అధ్యాయంలో జ్ఞాని తత్వదర్శిన. జ్ఞాని అంటే ఏమిటి? శ్రోత్రియుడు. తత్వదర్శిన అంటే ఏమిటి? బ్రహ్మనిష్ఠుడు. ఆ విధంగా అటువంటి గురు అసలు పూజ ఇక్కడ ఏమిటి? గురువుకు సంబంధించిన ఏదైనా ఒక చేయవలసిన కర్తవ్య కర్మ అంతే. అసలు ఏమిటి? గురువు ఏది చెప్పున్నారో అది ఆచరించడమే గురు పూజ. అసలు పూజ. సరే, ఇక్కడ శారీరకమైనటువంటి తపస్సులు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏమన్నారు? శారీరక తపస్సుకి అన్వయించారు కాబట్టి గురువు గారికి తగినటువంటి సేవా కార్యమే పూజ, ఆయన్ని అర్చన అనుకోండి. అలా అందుచేత అయితే ఇలాంటి వారయ్యా గురువు గారు అంటే మనకి ఒక అలారం మనం పెట్టుకుంటే అది ఆ టైం వేసరికి మనం ఏం చేస్తుంది? లేపుతుంటుంది అనమాట. అదిగా కొంతమంది అంటారు అలారం టైం పీస్ లాంటి వారు గురువు గారు అంటే అలారం టైం పీస్ మోడల్. ఎందుకు అన్నారంటే
అది మనకి అవసరమైన టైంకి టైం పెట్టుకుంటే గంట కొట్టి లేస్తాడు ప్రయాణానికి. లేకపోతే ఆ బండి 8:30కి మనం పెట్టుకున్నాం, పెట్టుకోకపోతే బండి వెళ్ళిపోయినా కూడా తిరిగి వస్తుంటది. అందుకని అలా ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే అలాగనే మరి ఈ మరి గురువు గారు ఏం చేస్తారు అర్థమైంది కదా. అటువంటి ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం లేనటువంటి వారిని కూడా ఆధ్యాత్మిక విజ్ఞానానికి తగినటువంటి శక్తినిచ్చి బోధించి శ్రవణం చేసి వారిని కూడా చైతన్యవంతంగా చేస్తారన్నమాట. రావంటే ఎంపీస్ ఎప్పుడు మోగి మన నిద్రని చైతన్యవంతం చేస్తూ ఉందో అలాగా వాళ్ళ వాక్కులతో మనల్ని ఏం చేస్తారు, చైతన్యవంతులుగా చేస్తారు. అందుచేత గురువు అనేటువంటిది తీసుకున్నాం మనం, సంగ్రహం చెప్పుకున్నప్పుడు అది ఆ విధంగా గురు పూజనం అన్నారు. అది చెప్పి ఇక 4వది ఏం తీసుకున్నారు, ప్రాజ్ఞ ఇది అనమాట. ప్రాజ్ఞులు ప్రాజ్ఞులు అంటే ఏమిటి, మనకి చక్కగా తెలివైన వాళ్ళు. ప్రాజ్ఞులు అంటే మంచిగా చక్కనైనటువంటి తెలివైనటువంటి వాళ్ళు, బాగా తెలుసుకున్నవారు. అయితే ఇక్కడ విశేషణాల్లో కూడా మనము అటువంటి ప్రాజ్ఞలను మనం తీసుకునేటప్పుడు ఎలా అంటే శాస్త్రాలన్నీ కూడా ఒకవేళ తెలిసినా తెలియపోయాయి. మొట్టమొదటేమో దేవతలు చెప్పారు, ద్విజులు చెప్పారు, తన గురువులు చెప్పారు. 4వది ఏం చెప్పారు, ప్రాజ్ఞలు చెప్పుకొచ్చారు. మరి అటువంటి ప్రాజ్ఞలు అనేటువంటి వారు ఒకవేళ శాస్త్ర పఠనం లేకపోయినా, ఎందుకంటే ఇక్కడ పూజనం ఉన్నటువంటి విషయం ప్రాజ్ఞలు కూడా మనం అన్వయం చేసుకోవాలి. మరి దేవతలు పూజిస్తాము, అలాగనే గురువులను పూజిస్తాము, సరే ద్విజులు పూజిస్తాము, ప్రాజ్ఞలు పూజ చేయొచ్చా వద్దా లేదా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబోతున్నారు. అందుచేత ఆ ప్రాజ్ఞులు ఎవరు శాస్త్రం చక్కగా తెలుసుకోకపోయినా, ఇప్పుడు విదురుడు ఉన్నారు, ధర్మవ్యాధులు ఉన్నారు, మరి వీళ్ళు ఎవరయ్యా, ప్రాజ్ఞులే అన్నమాట. కొంతమంది శాస్త్రం చదువుకోకపోయినా వీళ్ళు అనుష్ఠానం ఒకటి ఉన్నది, ఆచరణ ఒకటి ఉన్నది. అందుచేత ఇటువంటి వారు ఎవరు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నా, వారు చెప్పినటువంటి 4 గృహస్థాశ్రమంలో ఉన్నా వారందరూ కూడా పూజకు అంటే సన్మానానికి అంటే ఏమిటి, ఆదరభావానికి అర్హులే అనమాట. అర్హులు కాదనమాట లేదు అని చెప్తున్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. శౌచం ఆర్జం, ఈ శౌచం మనకు వస్తూనే ఉన్నది అక్కడక్కడ. అందుచేత శౌచం అనగానే మనకి ఏం గుర్తు రావాలి అందరికీ, బాహ్య శౌచము, ఆంతర శౌచము. అంతరంగంలో రాగద్వేషాదులు లేకుండా చేసుకోవడం ఆంతర శౌచం. బాహ్యంలో సబ్బుతోనూ దేనితోనో మట్టితోనూ చేతులు కాళ్ళు అన్ని కడుక్కోవడమే బాహ్య శౌచం. ఈ విధంగా చెప్తూ ఉన్నారు. చెప్పి ఇక చెప్తూ ఉన్నారు ఏమిటి, ఆర్జవం. ఆర్జవం అంటే ఏమిటి, మనకి త్రికరణములు కూడా ఏకరీతిగా ప్రవర్తింపజేయడమే ఆర్జవం అంటే రుజు ప్రవర్తన. అనుకున్న మనోవాక్కాయ కర్మలు కరణములు ఏవైతే ఉన్నాయో పూర్వము ఒకే రీతిలో వాటిని చక్కగా ప్రవర్తింప చేయాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ కర్తవ్య కర్మలు ఎందుకు చేయాలి, సర్వత్రా చేయాలి, సర్వత్రా ఉండాలి. ఆర్జం తాను కర్తవ్య కర్మలు అన్నటువంటిది త్రికరణ శుద్ధిగా ఉండాలి, సర్వత్రా వ్యవహారం త్రికరణ శుద్ధిగా ఉండాలి. అప్పుడు అదేమిటి, ఆర్జం. ఆర్జవం అంటే సరళత్వాన్ని, సరళ స్వభావం కూడా ఆర్జవమే అంటారు. అంటే ఇది బడే సరళ స్వభావం అంటే ఏమిటి, మంచి తేలికగా అందరికీ కూడా అందుబాటులో ఎవరు ఏం చెప్పినా చేస్తూ ఉంటుంటే వాడిని ఏమంటారు, సరళ స్వభావం అంటుంటారు. అటువంటిది. ఇంకా ఆర్జవము ఇలాంటి
నిజాయితీగా ఉండడం ఆర్జవమే. త్రికరణ శుద్ధిగా అని కర్తవ్య కర్మను చేసుకోవడం ఆర్జవమే. సరళత్వం ఉండడం ఆర్జవమే. ఇది రుజు ప్రవర్తన అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఆజ్యం శౌచమాజ్యవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపముచ్యతే. తపస్సు అంటే ఏంటి చూసినా చక్కగా చాలే తపస్సు అని చెప్పేశారు. తపస్సు అంటే ఎక్కడికి అడవికి పోవడము, కొండలకు పోవడము, ఏ గుహలకు పోవడము, ఎక్కడో అర్ధరాత్రి వేళ శ్మశానానికి పోవడము, గోళ్ళు పెంచడము, చిరలు పెంచడము, గుండు గీయించుకోవడము, ఈ చిహ్నాలే కాదు తపస్సుకి అర్థమైంది కదా. ఆశ్రమాలు మారడము ఏమిటి, నిరహంకారంగా ఉండాలి. ఇవన్నీ ఎలా ఉండాలి, నిరహంకారంగా ఉండడం ఉండాలి. అది అందుచేత ఉన్న దగ్గరే మనం అహంకారరాహిత్యంతో చక్కగా చేస్తున్నటువంటి ఏదైతే సాధనో అది చక్కనే తపస్సు. అందుకే తప ఉచ్యతే. ఇందులో ఇంకేం రెండు విశేషణాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం కాబట్టి ఇక్కడ బాహ్యార్థాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాచకాచ్య తెలుసు, అంతరార్థం తీసుకోవడానికి లేదు. ఎందుకు బ్రహ్మచర్యతి బ్రహ్మచారి బ్రహ్మచర్య అంటారు. ఇక్కడ ఏం చెప్పినారు, శారీరక తపస్సు కదా ఇది. అందుచేత ఏ ఆశ్రమానికి ఏది బ్రహ్మచర్య విధిని విధించారో ఆ ప్రకారంగా ఆచరించుకోవడం అది శ్రేష్టం అన్నమాట. చేత బ్రహ్మచర్యం వల్ల ఏమిటి, ఆయు తేజ బలం వీర్యం ప్రజ్ఞా శ్రీశ్చ మహత్ యశః పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా అన్నారు. బ్రహ్మచర్యం వల్ల ఏమిటి, ఆయుష్ వృద్ధి అవుతుంది, తేజస్సు మంచి ప్రకాశంగా ఉంటుంది, బలం ఈ యొక్క మనోబలం సాత్విక బలం బాగా ఉంటుంది. అలాగని ఇంకా ఏమిటి, వీర్యం సామర్థ్యం ఉంటుంది, ప్రజ్ఞ మంచి తెలివి ఉంటుంది, శ్రేష్ఠ లక్ష్మీ సంపద ఉంటుంది, మహత్యశ గొప్పదైనటువంటి కీర్తి ఉంటుంది, పుణ్యంచ పుణ్యం కూడా కలుగుతుంది. ఇంకా మత్ప్రియత్వం అన్నాడు. మత్ప్రియత్వం నా ఎందుకు ప్రీతిపాత్రుడే కూడా ఉంటాడయ్యా. చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఈ లక్షణాలన్నీ ఆయనకి అలవాటు అవుతాయి అన్నారు. బ్రహ్మచర్య వ్రతం సారం వ్రతానాముత్తమం వ్రతం బ్రహ్మచర్యం తపస్సారం బ్రహ్మచర్యం మహత్ఫలం. కాబట్టి బ్రహ్మచర్యం అన్ని వ్రతాల కంటే గొప్పదైనటువంటిదని చక్కగా అందరూ చెప్తూ ఉన్నారన్నమాట. ఇక అహింస ఇంకా ఏముంది, వాచిక తప ఈ యొక్క శారీరక తపస్సులో అహింస ఒక లక్షణం. అందుచేత అహింస అన్నటువంటి చక్కగా ఆచరించాలి. ఈ అహింస అన్నటువంటిది మనం ఇంతమంది ఎన్నిసార్లు చెప్పుకునే ఉన్నాం అంటారు. మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత ఏ సమయంలో కానీ ఏ కారణం చేతనైనా కానీ ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా ఉండడమే అహింస అని మనం చెప్పుకున్నాం. అందుచేత అహింస అన్నటువంటిది కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి. కాబట్టి అహింస పరమో ధర్మ, ఇది మనం తెలుసుకున్నాం. అహింస కూడా ఇవన్నీ ఏమిటి, శారీరకమైనటువంటి తపస్సు. వీటిని ఏమంటారు, శారీరక ఇవన్నీ ఆచరిస్తే ఇది శారీరక తపస్సు అనిపించుకుంటాం. ఈ శారీరక తపస్సు ఎప్పుడైతే ఉందో వెంటనే మనకి ఈ ఇంద్రియాలన్నీ స్వాధీనం అవుతాయి అన్నమాట. ఇక స్వాధీనమైన ఇంద్రియాలు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం లేక ఇక మనస్సుతో ఏకమైపోయి ఉండిపోతాం. అది అన్నమాట. అందుచేత ఈ విధముగా చెప్పి
ఇక ఇప్పుడు వాచిక తపస్సు కోసం చెప్తూ ఉన్నారు. 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇప్పుడు వాక్కు తపస్సు సంబంధమైనటువంటి దాన్ని మనకి అందజేస్తున్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే మనం ఆడినటువంటి మాట ఎలా ఉండాలి? ఉద్వేగకరంగా ఉండకూడదు. ఉద్వేగకరం అంటే ఈ మాటను విని వెంటనే వాళ్ళు ఉద్వేగమై అది ఆ యొక్క ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము అన్నటువంటి విచారం లేకపోతే అది అక్కడ ఆ ఉద్వేగమైనటువంటి మనస్సు వస్తే అందుకు ఇక్కడ అనుద్వేగకరం వాక్యం. ఏ మాట అయితే అంటూ ఉన్నామో అది ఎలా ఉండాలి? ఉద్వేగకరమైన వాక్యము కాకుండా ఉండాలి. కొంతమంది ఏదో వాక్యం ఇతరులు చెప్పినప్పుడు అప్పుడు ఎంతో వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది అన్నమాట. ఆ ప్రకారముగా ఇతరులకి ఆ టెన్షన్ పుట్టించుకుంటూ ఉండాలి. అది ఉద్వేగం అంటే ఇప్పుడు అందరూ ఉద్యోగం ఇచ్చుకుంటూ టెన్షన్ అంటే తేలిక అర్థమైపోతుంది. అది సంస్కృత పదం. ఉద్యోగం ఉద్యోగం అంటే అర్థం అవ్వదు. ఇక టెన్షన్ మనకి యుగమే టెన్షన్ కాబట్టి ఈ టెన్షన్ యుగంలో టెన్షన్ ఎక్కకపోతుంది. అనుద్వేగకరం వాక్యం మనం ఏదైతే చెప్పదలుచుకుంటున్నాం ఇతరులకి అదే వాక్యం. అది ఎలా ఉండాలి? ఉద్వేగకరంగా ఉండకూడదు. ఇంకా ఎలా ఉండాలి? సత్యం ప్రియహితం చేయతు. మనం ఆ యొక్క వాక్యము సత్యంగా ఉండాలి. రెండవది ప్రియంగా ఉండాలి. మూడవది హితంగా ఉండాలి. హితం అంటే ఏమిటి? మనకి భవిష్యత్తులో మేలు కలిగించదే ఉండాలి. దగ్గరే ఉంటాయి వస్తువులు. ఆ వస్తువు మనం తిన్నాము, అది మనకు పడలేదనుకో, నీకు హితమైందా అంటే హితం ఏం చెబుతాం మనం? పడితే కదా హితం అనడానికి. అందుచేత అది హితంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? మనం అన్ని మాట ప్రియంగా ఉండాలి. నశ్రేయో నియమం వినా అంటారు. ఆ నియమం అనేది శ్రేష్ఠులేనిది కలగదని. దానివల్ల ఇవన్నీ అనుకూలం వస్తాయన్నమాట. ఈ ప్రకారముగా అనుద్వేగకరం వాక్యం. ఇంకేం చెప్పారు? స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయం ఉండాలి. స్వాధ్యాయాన్ని ఎప్పుడూ కూడా అది విడుకుంటా ఆచరణాత్మకంగా ఉండాలి. చదవడం, ఇది జపం చేయడం, లేక ధ్యానం చేయడం, లేక ఏది కానీ ఇవన్నీ స్వాధ్యాయమే. పూజ కానీ, జపం కానీ, నామము కానీ, ఏది కానీ ఇవన్నీ కూడా అది చెప్తున్నారు. స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయం అంటే మనం చేస్తున్న ప్రణవాది దివ్య మంత్రములు, అలాగనే నమశివాయ లేకపోతే నమో నారాయణ ఇత్యాది మంత్రాలు ఆ ప్రకారముగాని భగవద్గీత పారాయణలు ఇవన్నీ ఏమనుకుంటాయి? స్వాధ్యాయము అంటారు. దాన్నే కొంతమంది శాస్త్రకారులు ఏమంటారు? సు+ అధ్యాయము స్వాధ్యాయం అంటారు, స్వ+ అధ్యాయము స్వాధ్యాయం అంటారు. అర్థం ఏమంటే సు+ అధ్యాయము అటువంటిది మంచి శాస్త్రములను చదువుకునుట. అదే స్వ+ అధ్యాయం ఏమిటి? తనకు సంబంధమైనటువంటి జ్ఞానం. అది అందుకు ఎలాగైనా సరే మనకి ఈ రెండు అన్వయమే. ఈ రెండు కూడా అన్వయం. అంటే స్వరూపాన్ని గురించి శ్రవణం చేయడము, చెప్పడము, ఇదొక అర్థం స్వ+ అధ్యాయానికి.
స్వరూపాన్ని గురించి వివరించడం, శ్రవణం, మననం, ఇవన్నీ అర్థాలు దానికి ఉన్నాయి. ఈ ప్రకారం ఉన్నటువంటి తపస్సుని ఏమంటారు? వాంగ్మయం అంటే ఏమిటి? వాచిక తపస్సు. కాబట్టి ఎదుటివాని మనస్సును తాపము కలిగించే విధముగా మాట్లాడరాదు, అనుద్వేగకరం. ఇక మాట్లాడే మాట ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? ప్రియంగా ఉండాలి. సత్య శాస్త్రాలను వరించాలి. ఏమిటి ఈ యొక్క విషయాలు? ఇంత వాంగ్మయ తపస్సు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అందుకు మనం ఎదుటి వాళ్ళతో చక్కగా మాట్లాడేటప్పుడు కూడా మృదువుగా మాట్లాడడం మంచిది. అలాగనే మనం వారికి ఎవరికి కూడా ఏదో ఒక మాట చెప్పి దానివల్ల వాళ్ళు మోసపోయే విషయంలా ఉండకూడదు. ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చేయదు, స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే చెప్పి ఇప్పుడు మానసిక తపస్సు చెప్తున్నారు. 16వ శ్లోకంలో మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ మౌనమాత్మని భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఇందులో 3 విశేషణాలు. ఒకటి మన ప్రసాదం, ఒకటి సౌమ్యం, 2 మౌనం, 3 ఇంకా ఉన్నాయి. ఆత్మనిగ్రహం 4, భావ సంశుద్ధి 5. ఈ 5 ఉంటే ఏమవుతుంది? మానసిక తపస్సు అన్నమాట. వీటిని 1 శారీరక తపస్సు, 2 వాచిక తపస్సు, 3 మానసిక తపస్సు. ఇవి ప్రతి వారికి ఉండాలి. ఈ 3 ఉన్నందువల్ల ఏమి లాభం అంటే చక్కనైనటువంటి ఒక నడవడిక అనేది కలుగుతాయి. శాంతియుతమైన వాతావరణం కలుగుతుంది. ఈ 3 ఉన్నటువంటి వాడి దేశంలో ఉన్న దేశాన్ని శాంతి చేస్తాడు. ఇంట్లో ఉంటే ఇంటిని శాంతి చేస్తాడు. అతడు ఎక్కడుంటే అక్కడే శాంతిగా ఉంటుందన్నమాట. అంతేగాని శాంతి ఎక్కడ దొరికేది కాదు మనకి. అందుకు మన ప్రసాదం అని చెప్తున్నారు. మన ప్రసాదం అంటే ఏమిటి? మనకి ప్రసన్నము. ఎప్పుడు ప్రసన్నం ఉంటుంది? ఆనందంగా ఉంటేనే ప్రసన్నం. మనసులో కలత ఏర్పడిందంటే దాన్ని దుఃఖము అంటారు. అందుకు అలాంటి కలత అన్నటువంటిది లేకుండా ఉండాలి. మన ప్రసన్నం నిర్మలముగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి. అది ప్రసన్న చేతసోక్యాసు బుద్ధి పర్యవతిష్టతే అన్నారు మన భగవద్గీత. ప్రసన్న చేతసమైన చిత్తము అది ఒక నిశ్చయాన్ని చక్కగా సంప్రాప్తింప చేస్తుంది అన్నమాట. అందుకు ప్రసన్న చేతసోకి ఆసు దీర్ఘముగా ప్రసన్న మనస్కుడు పొందుతాం. అది ఆ విధంగా మన ప్రసాద అంటే కలతనందక నిర్మలముగా ఉండే మనస్సు ఏదైతే ఉన్నదో దానిని మన ప్రసాదం. సౌమ్యత్వం చక్కగా వికాసాన్ని పొందాలి. ముఖం అనేది ఎలా ఉండాలి? అది వికాసాన్ని పొందాలి. ఉపకారి ఎందును అపకారి ఎందును విష్టి విషయమునందును అనిష్ట విషయమునందును
పక్షపాతము లేకుండా ఉండడం, అది సౌమ్యత్వం. అథవా ఒకవేళ క్రూరత్వం లేకుండా ఉండడం సౌమ్యత్వం. ఈ రెండు మనకి అర్థం చేసుకోవాలి. అందుచేత అంటే ఉపకారి ఎందు అపకారి, అంటే ఉపకారికి అపకారం మనం ఎప్పుడు కూడా చేయాలి. ఎలాగా నెపమెన్నక చేయవాడే నేర్పరిశుద్ధి అన్నాడు. అందుకు అపకారికి ఉపకారము విపరీతము చేయదగదు. ఇప్పుడు కూడా అపకారికి మనం ఉపకారమే చేయాలి. అది ఈ ప్రకారముగా ఇందులో కూడా మనకేమిటి సౌమ్యత్వం. ఉపకారి ఎందు చేసిన వాడు ఎందును, అపకారి ఎవరు చేసిన ఎందును, ఇష్ట విషయంలోనూ అనిష్ట విషయంలోనూ కూడా ఎలా ఉండాలి, మనస్సు చక్కగా మనం సమానంగా ఉంచుకోవడమే సౌమ్యత్వం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. మౌనం, అది ఈ మౌనము అన్నటువంటిది ఏమిటి, మనకి వ్యవహారం ఉండాలి. మాట్లాడుకుంటే పనులు కాదు. మాటలాడి మనం మౌనిగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి, అది కదా. ఒకటి సత్యముగా మనం మాట్లాడాలి. రెండు, ఆయాటిన మాట ఏది ఉందో అది మితంగా ఉంది, అది అనమాట. ఎందుకంటే ఏది అవసరమో అదే వాడాలి. ఇక అవసరం లేనివన్నీ మనం కెలుక్కుంటుంటే ఇంకెక్కడ అవుతుంటుంది పని. అందుచేత అది దీన్ని కూడా మౌనం అనేటువంటి పదాన్ని చేరుతుంది. ఇంకా ఎలాంటిది, మనం మనస్సుని ఎప్పుడు కూడా ఆ పరమాత్మ ధ్యానమునందు నిలపమన్నాడు. ఆ పరమాత్మ ధ్యానంలో నిలుపటే మౌనము అన్నారు. కాబట్టి మౌనము అన్నటువంటిది కొరక బాక్య మౌనం వల్ల ఏమీ సుఖం లేదు. కాబట్టి ఆంతరంగిక మౌనాన్ని అలవర్చుకోవాలి. ఆంతరంగ మౌనం అనేది చక్కగా మనం అలవర్చుకోవాలి. మునిర్భావ మౌనము అంటారు. ముని యొక్క భావమే మౌనం. మననాతిథి ముని అంటారు. మననం చేసినందున ముని అవుతాడు. ఆ భావంలో ఉండడమే మౌనం. ఆ విధంగా ఏమీ లేక సాకార బ్రహ్మేందు ధ్యానంలో నిమగ్నం అవడము, నిరాకార బ్రహ్మహే ధ్యానంలో అందులో మనం చక్కగా సమన్వయంగా ఉండడము, ఇదంతా మౌనం అన్నమాట. మౌనం. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారు, మౌనంచ కలహం నాస్తి అన్నారు. కాబట్టి మౌనం ఉన్నవాడికి కలహం ఉండదు. లేకపోతే మరి కలహం పెరుగుతుంది అనమాట. ఈ ప్రకారముగా మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. మనస్సును చక్కగా నిగ్రహించడం, మనస్సుని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ఆత్మ వినిగ్రహ అన్నారు. అది ఆత్మ వినిగ్రహ. మనస్సును చక్కగా మన ఏందో ఆ భావాన్ని, ఆత్మ అంటే ఇక్కడ ఏమిటి, మనకి శరీరాన్ని ఆత్మ అంటారు, మనస్సుని ఆత్మ అంటారు. కాబట్టి మనకు వచ్చిన ఇంతకుముందు ఆత్మ సంయమ యోగం. ఆత్మ అంటే ఏమిటి, అక్కడ దేహం, ఇంకోటి మనస్సు. ఈ వినిగ్రహం అంటే వీటిని స్వాధీనం చేసుకోవడం. దేహాన్ని స్వాధీనం చేసుకున్న ఆత్మ నిగ్రహం అంటారు. ఇక్కడ ఏమిటి, మనస్సును స్వాధీనం చేసుకోవడం ఆత్మ వినిగ్రహం. ప్రకరణం ఏమిటంటే మానసిక తపస్సు. అది ఆత్మ వినిగ్రహ. ఇంకొక విశేషణం భావ సంశుద్ధి. అదే భావం మన యొక్క భావము కూడా ఏమిటి, సంశుద్ధి. యద్భావం తద్భవతి.
భావంలో వాచ కాదరిద్ర. అవును, ఎప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి భావము ఉండాలి. ఇప్పుడు కూడా అందుకే మహర్షి మలయాళ స్వామి వారు ఏమన్నారు? భావశుద్ధి జ్ఞాన సిద్ధి అన్నారు. కాబట్టి భావం చక్కగా ఉంటే దానివల్ల ఏం లాభం? మనకి ఆ జ్ఞానం అనేది ఉత్పన్నమైపోతుంది. అది చెప్తున్నారు. అందుకు మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. ఆ మనస్సుని చక్కగా నిగ్రహించడమే ఇక్కడ మనం ఆత్మ నిగ్రహం తీసుకుంటాం. భావ సంశుద్ధి, భావం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి. ఓం లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది భావం కలిగి ఉండాలి. ఆ భావం ఎప్పుడు కూడా బ్రహ్మాత్మ భావంగా అభ్యాసం చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క మానసిక మౌనాన్ని మనకిక్కడ చెప్తున్నారు. మన ప్రసాదం సౌమ్యత్వం మౌనం ఆత్మ నిగ్రహ భావ సంశుద్ధి చేతత్ తపో మానసం ఉచ్యతే. ఈ త్రికరణములు, ఈ త్రికరణాలన్నీ మనం ఏం చేయాలి? చక్కగా స్వాధీనం చేసుకోవాలి. వీటిల్లో ఈ మనస్సు అనేది ఉంది కదా, ఇది చాలా గొప్పది. మరో చెప్పినటువంటి మనస్సు, ఇది ఎప్పుడైతే కంట్రోల్కి వచ్చిందో మిగతా రెండు కంట్రోల్కి వచ్చేస్తారు. మనస్సులో అల్లకల్లోనే ఉంటే వాక్ ఉండదు, శరీరం ఉండదు. ఎక్కడ ఉంటుంది? మనస్సులో భావం ఏర్పడితే వాడిని తిట్టాలని ఏర్పడింది అనుకోండి, తిట్టిందాక వదలడు అంతే. ఉదాహరణ చెప్తున్నాను, కొట్టాన భావం వస్తే కొట్టడంతో వదలడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉత్పత్తి అయింది? ఈ మనస్సు ప్రధానం. అందుకే దానిని వినిగ్రహ, ఆత్మ వినిగ్రహ, మనస్సును బావుగా నిగ్రహించమంటాడు. మనో నిగ్రహం చేత ఏమవుతుంది? శారీరక నిగ్రహం అయిపోతుంది, వాచక నిగ్రహం కూడా జరిగిపోతున్నది. అందుచేత ఈ ప్రకారముగా మనస్సు అనేది చక్కగా ప్రసన్నంగా శాంతి భావంగా కలిగి ఉండాలి. కలిగి ఉండడమే మౌనం. ఆత్మ వినిగ్రహం. అందుచేత అటువంటి మనస్సుని తన స్వాధీనంలో ఉండాలి. ఎదుటి విషయం ఎందుకు పోకుండా ఉండేటట్టు పోయేటట్టుగా బ్రహ్మదేవుడు సృజించాడు. పరాంచకాన్ని విత్రున స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యంతి నాత్తరాత్మన్. అందుకు ఇప్పుడు మనం ఏంటి చేయాలి? వాటిని వెళ్ళిపోతుంది ప్రవాహం, నది వెళ్ళిపోయే నదికి అడ్డు లేదు. అది మనకు కావాలంటేనే అడ్డు వేసుకోవాలి. అలాగే అనేక జన్మాల నుంచి పుట్టుకవుతుంది. ఏముంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీషి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఇలా ఎంతకాలం పుట్టినా ఎంతకాలం పోయినా ఏమున్నది? ఇక మనం వచ్చిన పని పుట్టడానికి పోవడానికి కాదు. ఇంకా మనకేం దేనికి వచ్చాం అన్నటువంటి భావన అది మనకే రావాలి. ఇక్కడ మనకే రావాలి. అప్పుడు వచ్చినప్పుడే చక్కనైనటువంటి ఉంటుంది. అందుకు తపస్సుల్లోకెల్లా ఏమిటి? ఈ మానసిక తపస్సు ఉంది కదా, ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో తక్కిన రెండు కూడా ఆటోమేటిక్గా మనకి మన స్వాధీనంలోకి వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేప్పుడు వాటి భావాలు ఏమి? ఈ మనస్సు విచారణ ఉండదు. శారీరక ధర్మాలు ఎందుకు కానీ, శారీరం చేసే ప్రయత్నం ఎందుకు కానీ దీని భావం ఎందుకు మనస్సు వెళ్ళడానికి అవకాశమే లేదు. అందుకు చెప్తున్నారు. ఈ విధంగా మానసిక తపస్సు అని చెప్పారు. మనకున్న ఉపకరణాల్లో ఏ కారణం శ్రేష్టమే అంటే మనస్సే. అందుకే భగవంతుడు ఏమన్నాడు? ఇంద్రియాణం మనశ్చాస్మి. ఆయన కూడా ఇంద్రియాలు 11 ఏకాదశి ఇంద్రియాల్లో ఏ ఇంద్రియ నాయంశం అంటే నా స్వరూపమని మనస్సే అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారంగా దాని ప్రాధాన్యతను ఇక్కడ
చూపెట్టడం జరుగుతుంది. మనః ఇటువంటి మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి. మరి మన ప్రసాదం కావాలంటే ఎప్పుడు లభిస్తుందండి? మనకి మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాదులు పోతే అప్పుడు ప్రసాదం. అంతేగాని ఆ రాగద్వేషాల మనస్సులో ఉన్నంత వరకు మన ప్రసాదం అనేది రానే రాదు. అది ఎలాగొస్తా చెప్పండి. మనకి విరేచన కోసం ఆయుధం పుచ్చుకొని కడుపు ప్రసన్నంగా ఉండమంటే ఉంటుంది. అది పోతూనే ఉంటుండాలి. ఆ ఆయుధం పోయిన దాకా విరేచన అవుతూనే ఉంటుంది. అప్పుడు అది పోతూ ఉంటుంది. అలాగనే ఈ రాగద్వేషాదులు ఉన్నంత వరకు ఈ మనస్సు ప్రసన్నంగా ఎవరికి ఉండదు, వేగికి ఉండదు, భూమికి ఉండదు, ఎవరికి ఉండదు. అందుకు చెప్తూ ఉన్నారు ఈ ప్రకారంగా మనం చూసుకోవాలి అని. అయితే మౌనం అనేది వాక్కుకే చెందింది కదా. మానసిక తపస్సు ఎలా అవుతుందని శంక కలగచ్చు. కాబట్టి మనస్సు స్వాధీనంలో ఉన్నప్పుడే ఏమవుతుంది? నోరు మూతపడేదానికి మీలో ఉంటున్నది. మనస్సులో సమాధానం లేకపోతే మౌనవ్రతి ఏ రోజు కాలేదనమాట. అందుచేత అది మనకిక్కడ వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఈ శారీరక తపస్సు ముందు చెప్పినప్పుడు కూడా ఇది మనం చక్కగా అలవర్చుకుంటే రెండు తపస్సులు జంటగా జ్ఞానకథలు మనకి స్వాధీనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనస్సును మనం ఏం చేయాలి? అది పోయేటట్టు పోకూడదు. శాస్త్ర విచారణ చేసి నేను ఎవడను అన్నటువంటిది కోహం అన్న విషయాన్ని చేయాలి. చేసి అప్పుడు ఏమవుతుంది? ఈ మనస్సు యొక్క ప్రతాపాలు మనకు తెలిసిపోతాయి అన్నమాట. శాస్త్ర విచారణ ప్రార్థన యొక్క విషయాలు మనము శ్రవణం మననం లేకపోతే ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం అవుతుంది. ఇది వచ్చింది మనస్సు. ఆ మనస్సు అన్నటువంటి సంకల్పము వికల్పము అన్నటువంటి భావం ఉంటే మనస్సు ఉంటుంది. మనస్సు అన్నట్టు రెండు లేకపోతే అసలు మనస్సే లేనట్టు. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినుక్తి నిగ్రహ, భావ సంశుద్ధి తపో మానసముచ్యతే అని ఈ విధంగా మనకి ఈ మూడు ఇక్కడ ఏమిటి? మనకి ఒకటి శారీరక తపస్సు, రెండో వాచిక తపస్సు, మూడు మానసిక తపస్సు. ఈ మూడు తపస్సులు ఎవరికైతే ఉన్నాయో వారికి చక్కనైనటువంటి భావాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ మూడు దోషాలు పోతాయి. ముక్తిధామాన్ని అలంకరించడానికి తగినటువంటి ఒక దివ్య శక్తి ఉత్పన్నము అవుతుంది అని ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు మరలా దైవ తపస్సుని కూడా చెప్పి గంభీరంతో మళ్ళీ మూడు విభాగాలుగా అది విభజిస్తూ చెప్తూ ఉన్నారన్నమాట. మూడు విభాగాలుగా. అందులో సాత్విక తపస్సు అన్నటువంటి దానికి లక్షణం ఇక్కడ చెప్పబడుతుంది. 17వ శ్లోకం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఈ విధంగా ఉండడం ఏమిటి? తపస్సు అన్నటువంటిది సాత్వికంగా తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. ఇలాగా అపలాకాంక్షిభిః, ఇదందరికీ తెలిసింది. మనకి ఎప్పుడు చెప్పబడే ఉన్నా మొదటి నుంచి కర్మణ్యేవాధికారః మా ఫలేషు
కదాచన మొదలెచ్చాడు అక్కడే. అధ్యాయంలో అది అలా కంటిన్యూషన్ పోతూనే ఉంది. ఎక్కడ మళ్ళీ మనం మర్చిపోతామని గుర్తు చేస్తూనే ఉన్నాడు భగవంతుడు ప్రతి అధ్యాయంలో కూడా. అందుకు అపలాకాంక్షమి అది ఒక విశేషణ విషయాలు. యుక్తి రెండో విశేషం. యుక్తి అంటే ఏమిటి? మంచి ఒక ధ్యానం ఇలాంటివన్నీ కూడా చక్కగా జపము, ఒక యోగము, ఇలాంటి యుక్తి ద్వారా అది చెప్తున్నారు. శ్రద్ధయా పరయా తప్తం. ఇంకో విశేషం ఏంటి? పరయా శ్రద్ధయా, ఇది ఉంది. అది అన్నమాట. ఇది మనకి వస్తూనే ఉంది. అక్కడ కూడా ఇచ్చున్నారు. మయావేశ్యమనో ఏమో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త మామతాః. పరయా శ్రద్ధయా అని మనకి 12వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. అలాగని ఇక్కడ కూడా మనకి ఏమిటి? పరయా శ్రద్ధయా అని చెప్తూ ఉండాలి. అటువంటి ఉత్కృష్టమైన శ్రద్ధ అది పరయా శ్రద్ధ. అటువంటి మంచి శ్రద్ధ ఉన్నందువల్ల ఈ లాభం మనకి ఇంతకుముందు గడిచిపోయారు చరిత్రలో. ఆంజనేయుని యొక్క శ్రద్ధ ఏం చేసింది? ఆంజనేయుడి శ్రద్ధ సముద్రాన్నే దాటగలిగించేసింది. విశ్వాసం కదా, శ్రద్ధని సముద్రాన్నే దాటగలిగించేసింది. అలాగని ప్రహ్లాదుని యొక్క శ్రద్ధ ఉంది. ఆ ప్రహ్లాదుని శ్రద్ధ ఏం చేసింది చెప్పండి? మనకి అందరికీ తెలుసు. ప్రహ్లాద చరిత్ర సినిమా చూస్తూనే ఉన్నారు. రకరకాలైన బాధలను కూడా తట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చేసింది. కళాయిలో నూనెలో మరుగుతున్న నూనెలో ఇతన్ని వేశారట. అప్పుడు అగ్ని ఏమైంది? వేరే అగ్ని అంతా కూడా చల్లని అయిపోయింది. ఎంత విశ్వాసం, ఆ శ్రద్ధ అటువంటిది చెప్తున్నారు. ఇంకా ఏమిటి? మీరాబాయి ఎంత శ్రద్ధ లేకపోతారండి. విషాన్ని ఇచ్చి తాగమంటే తాగేసి ఏమైపోయింది? ఆ విషము అమృత తుల్యాన్నే పొందింపజేస్తుందని పొందింది. ఇలా ఉండాలి మనకి ఉన్నటువంటి శ్రద్ధ. మార్కండేయుడికి శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధ ఏం చేసింది? మృత్యుంజయుని చేసేసింది. మార్కండేయ శ్రద్ధ మృత్యుంజయునే చేసింది. మన శ్రద్ధ ఇప్పుడు ఏం చేయాలి? ఈ జన్మలో పరమార్థాన్ని చక్కగా తెలుసుకొని పొందాలి. మన భావంలో ఉన్నటువంటి ఆ యొక్క శాంతి వాతావరణం తొలగి శాంతి వాతావరణం కావాలి. ధర్మార్థ కామ మోక్షంలో ఏం కావాలి? చక్కటి మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడాలి. అది శ్రద్ధ. వాళ్ళందరికీ ఈ విధంగా ఒకదాన్ని ఉపయోగపడించారు. కాబట్టి ఈ విధముగా శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. కాబట్టి అపలాకాంక్షి చెప్తూనే ఉన్నారు ఈ నిష్కామ కర్మ. కాబట్టి అపలాకాంక్షి అంటే ఇది ఫలమునందు ఎవరైతే దృష్టి పెట్టుకున్నాడో వారికి ప్రయత్నం ఇప్పుడు ఈ సఫలత్వం జరగదు, శిథిలత్వం అయిపోతుంటాయి. అందుచేత ఈ ఫలాకాంక్ష విడిచిపెట్టమని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా 17వ శ్లోకాన్ని చెప్పి ఇప్పుడు ఈ 17లో శ్రద్ధయా పరయా తత్వం తపస్తత్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే అని చెప్పి 18వ శ్లోకంలో చెప్పబోతున్నారు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యతో క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం. ఇప్పుడు రాజసం ఇంతకుముందు సాత్వికం అని చెప్పబడుతున్న ఆ గుణాలతో చేసినటువంటి విషయాలు. ఇప్పుడు ఏమిటి? ఇతడు సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యతో. ఈ యొక్క తపస్సు ఒక దంభముతో అన్నమాట చేయడం. చేసేది తక్కువైనా అనేక రకరకాలైనటువంటి ఆచ్ఛాదనలతో పెట్టుకుని, అందుచేత
అలా ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు మనకి శాస్త్రంలో. సత్కారము కూడా అంటే ఏమిటి? ఒక సాధువు, ఒక విద్వాంసుడు, ఒక బ్రాహ్మణుడు అని పరులచే తాను స్తుతింపబడుటకై అది సత్కార మాన. సత్కారార్థం మానార్థం. సత్కార మానం అదే సత్కారం ఒకటి, మానం ఒకటి. ఆ మానార్థం అంటే ఏమిటి? బహుమానం. తన్ను చూచి ఇతరుల్లో లేచి నిలబడాల. ఇది తాను రాగా పెడుతూ ఉంటున్నారు. ఇలాంటివి ఉండకూడదు. ఉండాలి మనకి. అది నేను పెద్ద సాధువును అన్న భావము ఉండకూడదు. నేను విద్వాంసులను, నన్ను చూడగానే సత్కరించాలా, నన్ను చూడగానే కొబ్బరి కొమ్మి మేళాతో తీసుకురావాలి అన్నటువంటి భావాలు లేకుండా ఉంటే అది రాజసంబంధం అని చెప్తూ ఉన్నారు. సత్కారమాన పూజార్థం తపో దంభేన చేయవయతు. దంభముతో చేసినటువంటి ఈ తపం ఏదైతే ఉన్నదో అది రాజసంచల మధ్రువం. క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచల మధ్రువం. రాజసం ఒకటి, చలం అధ్రువం. ఇహ అంటే ఏమిటి? ఈ లోకంలో. క్రియతే తత్ ఇహ. ఇహ అంటే ఈ లోకంలో. ఎత్తు తప. ఏ తపస్సైచేత, ఏ తపస్సైతే సత్కారమాన పూజార్థం ఇతరులచే సత్కరింపబడుటకు, గౌరవింపబడుటకు, పూజింపబడుటకు ఈ విధంగా ఆయన చేసినటువంటిది. దంభేన, ఆ దంభము చేత అనమాట చక్కగా ఏ క్రియ తెచ్చి ఇవ్వడుచున్నదో అటువంటిది రాజసం, రజోగుణ సంబంధం అని చెప్పబడుతూ ఉన్నది. అందుచేత ఇక ఇక్కడ చలం అధ్రువం అన్నారు. ఈ తపస్సు ఎలాంటివి అంటే ఇవన్నీ కూడా చలం, ఇది స్థిరం కానటువంటి ఏ తపస్సు ఇవన్నీ. అధ్రువం, ధ్రువం అంటే ఏంటి? నిశ్చయం, చాలా కాలం అని వస్తుంది. అది ఈ అధ్రువం అంటే ఏమిటి? స్వల్పకాలం మాత్రం ఉండినదే ఉంటుంది. వాళ్ళు చేసినటువంటిది స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. అందుచేత మనం ఏం చేయాలి? ఆ భావాలు కాకుండా ముందు చెప్పిన భావాలను శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం అది అన్నటువంటి భావాలని చక్కగా అలవర్చుకోవాలి. ఈ విధంగా మనం చెప్పి ఇక ఇప్పుడు 19 తామస సంబంధం ఏం చెప్పబోతున్నారు. మూఢగ్రాహీన ఆత్మనః యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢగ్రాహేణ ఆత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఇప్పుడు ఈ తామస్ విషయాన్ని పురాణం చెప్తున్నారు. దీనికి ఒకటి విశేషణం, మూఢగ్రాహేణ. మూఢగ్రాహం అన్నమాట. గ్రాహం, వ్యసనం. అసలు గ్రాహం అంటే ముసలి కూడా పేరే. అది ముసలి పట్టు, ఉడుకు పట్టు కొంతమంది అంటారు కానీ ముసలి పట్టు కూడా సామాన్యం కదా. గజేంద్రుడినే పట్టేసింది. సరే, మూఢగ్రాహేణ అది అనమాట. అంటే ఒక మూర్ఖ బుద్ధి అనమాట. అది ఇంకేమీ లేదు. మూఢజిహి అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే మూఢుడని. అందుచేత మూఢగ్రాహీణ ఆత్మనః యత్పీడయా. ఇతడు ఏమిటి అంటే ఒక పట్టుదల. ఇది ఎలాంటి మూర్ఖ పట్టుదలతో. ఈ పట్టుదల ఎలాంటిది? మంచిది కాదు. మంచి పట్టుదల అయితే బాగానే ఉంటాయి. అది పట్టిందని 3 కాళ్ళు ఎత్తి దానికి మూర్ఖ పట్టుదల. ఆ విధంగా
అది చెప్తున్నారు. మూఢగ్రాహీన ఆత్మను యత్పీడయా ఆత్మనః పీడయా. ఏమి తన శరీరము కష్టపెట్టుకోవడం ఆ చేసే తపస్సు మామూలు కాదు. తన శరీరం ఇప్పుడు ఆయన చేశాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఏం తపస్సు అండి? ఎక్కడ తపస్సు చేస్తున్నా బ్రహ్మదేవుడికే తెలియలేకపోయాడు. అంటే ఆయన ఎక్కడ తపస్సు చేస్తున్నాడో అక్కడి నుంచి ఒక చీమలు బయలుదేరింది అనమాట. ఆ మాంసం ముట్టకపోవడం ఎక్కడో ఈ జాడ చూసి ఈ మాంసం ఉన్నటువంటి హిరణ్యకశిపుడిదే అవుతుందని బ్రహ్మదేవుడు నిశ్చయించి వచ్చి చూశాడు. అది చేశాడు. ఎందుకు ఆ తపస్సు? ఉత్సాదనార్థం, పరస్య ఉత్సాదనార్థం, ఇతరులకి నష్టం కలిగించడానికే తపస్సు. అలాంటి తపస్సులు ఎన్ని ఉంటాయి. రామసరం చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం కథ వినే ఉన్నాం. మీ అందరికీ తెలుసు. పూర్తి చేయడం అంతే. విద్యాప్రకాశానికి వారు చెప్పేవారు. తపస్సు చేసి ఒకడు ఒక పన్ను పోగొట్టుకున్నాడు, ఇంకోడు 2 పనులు పోగొట్టుకున్నాడు. ఇద్దరు తపస్సులు తెలిసిన కథే కాబట్టి ఆ విధంగా చెప్పి వదిలేస్తున్నా. ఇవన్నీ ఏంటి? పరస్య ఉత్సాదనార్థం. మూఢగ్రాహీన ఆత్మన యత్పీడయా. ఎందుకు ఊరికన్నా తన శరీరం కష్టపెట్టి అలిసిపోయేందుకు ఆ పురుషులు పడిపోరు. తపస్సులు ఏం తనగలమ్మా, ఎత్తగలమ్మా, తనకే నష్టం. ఇతే పరస్య ఉత్సాదనార్థం వా, ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశం అన్నమాట వాళ్ళకి వదలడం. అటువంటిది ఏమిటి? తత్తామసం ఉదాహృతం. అంతేగాని తాను పట్టిందని 3 కాళ్ళని మంటు పట్టితో చేయబడి తపస్సుని ఏమంటారు? ఇటువంటి తామసిక తపస్సుగా పెరుగుతుంది. అందుచేత ఈ ప్రకారంగా మనకి చక్కగా భగవంతుడు ఈ శ్రద్ధా త్రిభావ యోగంలో తపస్సు కూడా 3 విధాలని, శ్రద్ధ త్రయం కదా, వాచిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు అని అది అక్కడ కూడా చెప్పుకొచ్చారు. ఆ త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటిది. అది శారీరక తపస్సుని, మానసిక తపస్సుని, వాచిక తపస్సు. ఇలాగ మనకి ఒక్కొక్కటి పాయింట్ని 3 విధాలుగా అందజేశారన్నమాట. అందుచేత మనం ఏ అధ్యాయం అంటే ఒకదానికంటే ఒకటి మించిపోయినవే. ఏది చూస్తున్న కొద్ది ఇంకా పోయిందల్లా పాత పడిపోయింది, కొత్తది వచ్చినట్టే కనపడుతూ ఉంటుంటారు. అయితే ఇక మరి మనకు ముందు అన్ని మరణం అయిపోయినాయి కాబట్టి ఇవి చాలా తేలిగ్గా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఎక్కువ భావాలే మనకి ఇక్కడ అందజేశారు. అందుచేత మరి చక్కగా ఈ శ్రద్ధ అన్నటువంటిది ఏమిటి? మనకి అటువంటి శ్రద్ధ అనేది చక్కగా కలిగితే ఆ శ్రద్ధ ద్వారా మన మనస్సు శుద్ధమై, మన మనస్సు యొక్క ప్రేరణ ద్వారా కోరికలు కూడా శుద్ధమై, తద్వారా శారీరక మనస్సు కూడా శుద్ధమై ఆ విజ్ఞానాన్ని పొందే అర్హతను చక్కగా ప్రతిపాదిస్తూ ఉన్నది శ్రద్ధ. మూఢగ్రాహేణ ఆత్మని పీడయ క్రీతే తప పరస్య సాధనార్థం వా తత్తామసం ఉదాహృతం. ఈ ప్రకారంగా వారందరూ కూడా చక్కగా శ్రవణం చేసి మరణం చేసి అది నిధిధ్యాసలోనికి తెచ్చుకోవాలి. అప్పుడే మనకి అనంతమైనటువంటి ఫలం అనేది ప్రాప్తమవుతున్నది. శ్రవణం, మరణం, నిధిధ్యాస. అందరూ కూడా శ్రవణ మరణ నిధిధ్యాసనంత రూఢులై సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, ఐరారోగ్య ఐశ్వర్యవంతులై, బ్రహ్మానందముత విరాజలినట్లు ఆ అమ్మవారు కృష్ణ పరమాత్మ దేవుని సదా రక్షించగా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्।